వందనము చేతునేనిపుడు అందముగను నాడు వలది నీవు సహోదరా అన్నయ్య మీకు ఇదే నా సహస్ర వందనములు అన్నయ్య. సహోదరా ఆ యొక్క సీతను ఒంటిగా విడిచి ఎలా వస్తుంది సహోదరా? నా యొక్క ఆజ్ఞలని మితి మించి ఎలా వస్తుంది సహోదరా? అన్నయ్య ఆ మాయ లేడి లక్ష్మణ లక్ష్మణ అని మీ గొంతు చేత పలికినది కావున సీతాదేవి మీకు ఏదో అపాయం కలిగిందని మన అన్నగారికి ఏమి ఆపద జరగదు, ఆ గొంతు లేడి మాయ గొంతు అని చెప్పిన వినకుండా ఉండి వెళ్ళి అని ఆజ్ఞాపించింది అన్నయ్య. అందుకొరకే వచ్చింది. సహోదర లక్ష్మణ మనకు ఆ యొక్క మాయను మనం మోసం చేశాం కదా. వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన గౌరీ కమల మనో విహారీ అన్నయ్య సహోదర మన పర్ణశాల వచ్చినది. సహోదర గుబురు గుబురు తుమ్మదలు గూయుటేనరా గూయుటేనరా నా చెంపకున్న మకర గంధం చెల్లుటేనిరా ఆ చెల్లుటేనిరా గుబురు గుబురు తుమ్మెదలు గూయుటేనరా గూయుటేనరా నా చెంపకున్న మకర గంధం చెల్లుటేనరా చెల్లుటేనరా గుబురు గుబురు తుమ్మెదలు గూయుటేనరా అన్నయ్య నాకేమో మోసం జరగాలని అనిపిస్తున్నది. ఆ యొక్క గుబురు గుబురు తుమ్మలు గూరుటేలా నా చెంపకున్న మకరగంధం చెల్లుటేలా సహోదర. అయినా నాకేదో అపాయం జరగాలని అనిపిస్తున్నది సహోదర. అన్నయ్య ఎన్నడూ లేని విధంగా మీకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి సహోదర మీకు భయం అంటే ఎదుగని మీరు ఏదో భయపడుచున్నట్టు అనిపిస్తున్నారు అన్నయ్య. ఎందుకు మీరు చింతిస్తున్నారు సహోదర? సరే అలాగే వెళ్ళి ఆ యొక్క పర్ణశాలలో చింతకండి ఉన్నదో లేదో చూద్దాం కదా సహోదర. అన్నయ్య ఆహా ఎంత పని జరిగింది అన్నయ్య. పర్ణశాలలో మన సీత కనబడడం లేదు కదా అన్నయ్య. సీత 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 సహోదర ఎంత పని చేస్తుంది సహోదర? ఆ యొక్క పర్ణశాలలో సీతాదేవి కనబడడం కదా సహోదర. అయినా నీవు కావాలంటే అయిపోవు కదా సహోదర. ఎలా వస్తుంది సహోదర? అన్నయ్య వదిన సీతాదేవికి పలుమార్లు చెప్పిన వినలేదు అన్నయ్య. నేనేం చేయను, నాకు అప్పేం లేదు అన్నయ్య. సహోదర
నాకు ఇలా చేస్తున్నా సహోదరా, ఎంత పని చేస్తుంది సహోదరా. అన్నయ్య నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకుండాను కదా. ఆహా సహోదరా, సాకేత నగరిలో స్వామినరేటి వేళ సవతి తల్లి మాట సత్యమాయే. సురవీరనపురము గంగా నది ఒడ్డున గుడింత రాత్రి గర్భనాయే. మరునాడు ఉదయంబు నాయినాక, మరునాడు ఉదయంబు నాయినాక మనల గుహుడు నావపై నది దాటించనా. పిమ్మట తెప్పపై యమునను దాటి సహోదరా అన్నయ్య పిమ్మట తెప్పపై యమునను దాటి చిత్రకూటగిరిని చేరనా. చిన్నబోయనేడు మన పర్ణశాలయు మాసిపాయే. పాలివారల నంబిన పంతమాయే. రామ
లక్ష్మణ ఆ యొక్క ఈ ఒంటే కావాలంటా అంటే ఉంచిపోతుంది. అయినా నీవు నా ఆజ్ఞ మితిమీరి ఎలా వస్తుంది? ఎంతైనా కానీ వాడి వాడమై పగవాడి పలకరించుకుంటుంది కదా సహోదరా. వాహిమా అన్నయ్య, లోకరక్షకుడు విష్ణుమూర్తి స్వరూపుడు అవతార పురుషుడు, మీరు నన్ను అర్థం చేసుకునేది ఇంతేనా అన్నయ్య? మీ పాదాలు నమ్ముకొని నేను బతికి ఉన్నవాడను. నేను అన్నయ్య శ్రీరామచంద్రుడికి ఏమి కాదు అని తల్లికి చెప్తే ఆమెమో ఏదో నీ మదిలో కీడు తలంచుకొని నువ్వు వెళుతలేవని నన్ను కఠినంగా మాట్లాడాను అన్నయ్య. నేను వదినే తల్లి అని నమ్మాను, కానీ ఆమె నోటి నుండి ఈరోజు కఠినమైన వాక్కులు విన్నాను. ఇక్కడికి వచ్చి మీరు కూడా నమ్ముతలేరు. మీరు మీ దగ్గరికి వచ్చి మీ పాదాల దగ్గర నేను చెప్పిన విషయాన్ని నమ్ముతారేమో అని స్వీకరిస్తారేమో అని అనుకుంటే మీరు కూడా కఠినంగా మాట్లాడుతున్నారు అన్నయ్య. ఇక నేను నేను ఎందుకు బతకడం అన్నయ్య? నేను ఏది చేసినా కానీ మీ మంచి కోరి మీ ఆజ్ఞ కోసమే చేస్తాను తప్ప నేను సొంత నిర్ణయంతో చేసేది ఏమి లేదు అన్నయ్య. వదిన ఆజ్ఞాపించినది కాబట్టి వచ్చాను, కానీ నేను మాటికి రాలేదు అని చెప్పాను అన్నయ్య. ఒక మాట చెప్తున్నాను, నేనేమి చేయుదునన్నా ఇది వరకే నీ ఆజ్ఞ మెదులుచున్నా. నేనేమి చేయుదునన్నా ఇది వరకే నీ ఆజ్ఞ మెదులుచున్నా. నేనేమి చేయుదునన్నా ఇది వరకే నీ ఆజ్ఞ మెదులుచున్నా.
నమ్ముకొని మీ పాదాల వద్ద జీవించేవాడిని